డివైడ్ చేసుకున్నాం, దాన్ని ఒక సెక్షన్ ఏమన్నాం, రెండోది బేస్ బ్యాండ్. వెరీ గుడ్. ఓకే, లాజిక్ సెక్షన్ లో మనకి ఈజీగా గుర్తుండడానికి ఐసీ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉంటాయని చెప్పాం, సిపియు, ఈఎంఎంసి. సో ఇది బేస్ బ్యాండ్ సెక్షన్. దీంట్లో సో ఇంకా ఇది మనం చెప్పుకోలేదు, నెట్వర్క్ సెక్షన్ ఇంకా అవ్వలేదు మనకి, ఈ సెక్షన్ అన్నీ అయిపోయినాయి కదా. సో దీంట్లో ఇప్పుడు మనం మెయిన్ గా ఈ 3 ఐసీలని ఐడెంటిఫై చేద్దాం. ఏ మదర్ బోర్డ్ అయినా సరే, నేను ఇప్పుడు మీకు చెప్తాను, చెప్పాక మీకు ఓపెన్ చేస్తే మీరే చెప్తారు. ఓకేనా? సరే స్టార్ట్ చేద్దామా? చాలా. ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లారిటీగా వెళ్దాం ఏబిసిల్ కాడి నుంచి. ఓకే, సో ఫస్ట్ మన మదర్ బోర్డ్ లో మెయిన్ గా మనకి సిపియు, ర్యామ్, రోమ్ ఇలా ఉంటాయమ్మా. యాక్చువల్ ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం? ఏమేంటి సార్ అవి? సిపియు, ర్యామ్, రోమ్. మనకు తెలుసు, ఎవడైనా ఫోన్ కొనాలంటే ఫస్ట్ మనం చూసేది చిప్ సెట్. అది క్వాల్కామా, మీడియాటెక్, ఎగ్జినోసా, కిరినా, గూగుల్ టెన్సరా. ఓకేనా? మనం ఏం చూస్తాం, చిప్ సెట్ చూస్తాం. ఏం చూస్తాం సార్? చిప్ సెట్. ఓకే, దాని తర్వాత ఏం చూస్తాం, ర్యామ్. అరే 4GB ర్యామ్ కావాలా, 6GB ర్యామ్ కావాలా, 8GB ర్యామ్ కావాలా, 12GB ర్యామ్ కావాలా, 16GB ర్యామ్ కావాలా. ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్పీడ్ గా ఉంటుంది ఫోన్. తర్వాత రోమ్ ఏంటి? స్టోరేజ్. రోమ్ అంటే ఏంటి? స్టోరేజ్. మన మెమరీ కార్డ్ లాగా మనం ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ వేస్తాం కదా, ఇది ఇంటర్నల్ మెమరీ కార్డ్. సో ఈ మెమరీ కార్డ్ లో ఎంత జీబీ ఉంది? 64GB ఉందా, 128 ఉందా, 256 ఉందా, 512 ఉందా, 1TB ఉందా? ఇంతేనా మనం చూసింది? ఈ 3 అందరికీ తెలిసిందే, మీ అందరికి. అంతేనా? సిపియు అంటే చిప్ సెట్, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, టెంపరీ మెమరీ. ఓకే, రోమ్ అంటే పర్మనెంట్ మెమరీ, ఇంటర్నల్ స్టోరేజ్. సో ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే 2 రకాలుగా మారిందనమాట. ఒకటి ఈఎంఎంసి. ఏమంటాం సార్? ఈఎంఎంసి ఆర్ ఈఎంసిపి. అంటే ఇది లైక్ మన దృష్టిలో ఏంటంటే ఒక హార్డ్ డిస్క్. మన ల్యాప్టాప్ లో వాడుతున్నామా? ఏంటది? హార్డ్ డిస్క్. ఓకే, దీన్ని నేను కొంచెం నెక్స్ట్ జనరేషన్ గా మారా. అప్పుడు ఏమైంది? ఇది యుఎఫ్ఎస్. అంటే సింపుల్ గా మన దృష్టిలో ఎస్ఎస్డి. 2 ఇంటర్నల్ స్టోరేజ్ కదా, 2 స్టోరేజ్ లోనా కొంచెం స్పీడ్ గా ఉండాలి, ఓఎస్ ఫాస్ట్ గా రన్ అవ్వాలంటే హార్డ్ డిస్క్ ప్లేస్ లో ఏమేసాం? సేమ్ అదే జరిగింది ఇక్కడ కూడా. ఓకేనా? ఈఎంఎంసి ప్లేస్ లో ఇప్పుడు ఏమొచ్చింది? అంతే తేడా, మిగతా అంతా ఏం లేదు. అంటే ఇది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అంతే కదా. అంతేనా? ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అంతా నడిచేది ఏంది? యూఎఫ్ఎస్. ఓల్డ్ మోడల్ అంతా నడిచేది ఈఎంఎంసి అనొచ్చు, లేదా ఈఎంసిపి. అందరికీ అందరూ ఏమంటారు? ఈఎంఎంసి అంటారు. యాక్చువల్ గా ఈఎంసిపి ఏమంటాం కానీ. సో ఈఎంఎంసి. సో నో ఇష్యూ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మొబైల్లో మొత్తం